వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్ వచ్చేసాను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో. ప్రజెంట్ మనం అన్నవరంలో ఉన్నాం. అక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి, నర్సీపట్నం టు తుని రోడ్ లాగామని చెప్పి తుని దాటేసి అన్నవరం దాకా వచ్చామండి. ఇది అన్నవరం జంక్షన్. మనం అలా వెళ్తే అన్నవరం వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్తే రాజమండ్రి వెళ్తాం అనమాట. సో అదే రోడ్లో మనం వెళ్తూ ఉన్నాం అలా ముందుకి. మనం రైట్ క్యామ్ టర్న్ చేస్తే మనకు కనబడుతుందండి అన్నవరం. అదిగోండి, అంత క్లియర్గా కనిపించదు ఎందుకంటే మనకు కొండ అడ్డుతుంది. కొంచెం మనం ముందుకు వెళ్తే బాగా కనబడుతుంది. సో ముందుకు వెళ్ళాకే తీస్తాను. సో ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేయండి అంది అక్కడ. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, చూద్దామా? చెప్పేస్తున్నా. అదిగోండి అన్నవరం టెంపుల్ కొండపైన. టెంపుల్ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ వ్లాగ్ అయితే చేయలేదు. ఐ విల్ ప్లాన్ అన్నవరం వ్లాగ్ ఆల్సో. చిన్న చిన్న ట్రిప్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ టు మేక్ బిగ్ 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 ట్రిప్స్. సో కానీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అన్నవరంలో. బికాజ్ అక్కడ ల్యాండ్స్ అవి అగ్రికల్చర్ ల్యాండ్స్, సో పంట పొలాలు బాగా కనబడతాయి. ఈ టైంలో ఫోటోషూట్స్ కూడా చాలా బాగుతాయి. ఇక్కడ చిన్న అన్నవరం అండి. ఇక్కడ కింద చాలామంది దండం పెట్టుకొని ప్రసాదం కొంటూ ఉంటారు. సో మనం వచ్చినప్పుడు వద్దామని చెప్పేసి వెళ్ళిన ఆకుండా వెళ్తున్నాం అనమాట. ఇది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం లేట్ అయినట్టుంది. కడుపులో వాళ్ళకి గట్టిగా పరిగెట్టేస్తున్నాయి, చాలా ఆకలి వేస్తుంది. ఇక్కడ మనం వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎర్రవరం ఊరు ఉంటుందండి. ఆ ఊరిలో టిఫిన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. జనాలు కొట్టుకుని ఊరిని కూడా టిఫిన్ తింటారు అక్కడ. ఆ ప్లేస్లో టిఫిన్ తిందాం మా ఫ్రెండ్కి చెప్పాను. వాడు వద్దన్నాడు, బట్ నేను ఆ నెలగొలో కన్విన్స్ చేశాను. ఇదిగోండి ఎర్రవరం. ఆంజనేయ స్వామి బొమ్మను చూసారా? అదే ఎర్రవరం అనమాట. ఇదిగోండి టెంట్ వేసారు చూసారా? టెంట్ వేసి జనాలతో టికెట్లు ఆడుతుంది. ఇదేనండి ఆ టిఫిన్ షాపు. చాలా చిన్న షాపు. దిగాం, టిఫిన్ చేద్దాం దిగాం అనమాట. ఖాళీ లేదు, అస్సలు ఖాళీ లేదు అసలు. అక్కడ యాక్చువల్గా బోండా తిందాం అనుకున్నాం, కానీ బోండా టైం పడుతుంది అన్నారు. ఇలా రాగానే వెళ్ళిపోతున్నాయి. సో ప్లాన్ టీట్ దోశ అండి. ఎందుకండి మన కోసం దోశలు వేస్తున్నారు. భయ్య చాలా స్పీడ్గా వేస్తున్నాడు, మామూలుగా వేయట్లేదు భయ్య మాత్రం. దోశలు 6 దోశలు నీట్గా 2 తినేద్దాం ప్లాన్ వేసాం. తినేయడం జాగ్రత్తగా. ఆ దోశలు అయిపోయి టిఫిన్ తినేస్తామండి. ఓకే అయిపోయింది, తినేసాం. సో బాయ్ బాయ్ హోటల్, థ్యాంక్ యూ. టిఫిన్ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఓకే, అలా రైడ్ చేస్తూ వచ్చాము రాజమండ్రి దాకా. బట్ వీడియోస్ పత్రిక తీయలేదు, ఫోటో దిగాను రాజమండ్రి వచ్చాక. ఇదిగోండి ప్రజెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నాం. అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి గ్రీన్ కలర్లో బోర్డు కనబడుతుంది. దగ్గరికి వెళ్తే బోర్డు ఏంటో నేను చెప్పగలను, ఎందుకంటే దూరం సరిగ్గా కనబడట్లేదు. ఆల్మోస్ట్ వచ్చాం, దగ్గరికి కనబడుతుంది. ఓకే స్టాప్. విజయవాడ, రాజమండ్రి వచ్చేసాం. విజయవాడ 195 కిలోమీటర్స్. కానీ మనం వెళ్ళేది విజయవాడ కాదు, భీమవరం. సో కానీ భీమవరం కన్నా ముందు తణుకు వెళ్ళాలండి. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, సో వాడిని మీట్ అవ్వాలి. వాడిని మీట్ అయిన తర్వాత భీమవరం మొదలవుతాం. వావ్ కార్స్. కార్ మీద కార్ ఎప్పుడు చూసారా? ఇక్కడ చూడండి, ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ హైవే. మనం లోపలికి వెళ్తే రాజమండ్రి ఊరు మొత్తం కనబడుతుంది. రాజమండ్రి కూడా చాలా పెద్ద ఊరు అండి బాబు, అలాంటి ఊరు కాదు. రాజమండ్రి మోస్ట్లీ దేనికి ఫేమస్ అంటే మొక్కలకండి. చాలా అంటే చాలా గార్డెన్స్ ఉంటాయి అక్కడ. గార్డెన్స్ అలా ఎలా ఉండవు, చాలా అంటే చాలా బాగుంటాయి గార్డెన్స్. సో రాజమండ్రి దాటుతున్నాం.
దాటేసాం అంటే ఆల్మోస్ట్ నర్సరీస్ అవన్నీ చూసాం, చాలా బాగుంది. నెక్స్ట్ మ్యాక్సిమం మనకి తగిలేది అందరికీ ఇష్టమైన బ్రిడ్జ్, మన గోదావరి బ్రిడ్జ్. గోదావరి బ్రిడ్జ్ అంటే అలా ఇలా ఉండదండి, సూపర్ ఉంటుంది. ట్రైన్లో వెళ్తే దాని అందం తెలుస్తుంది, కానీ మనం బైక్ మీద వెళ్తున్నాం, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. చూపిస్తాను మీకు మొత్తం అంతా. గోదావరి బ్రిడ్జ్ చూసి ఎంజాయ్ చేయండి. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. కానీ చెట్ల మధ్యలో నుంచి అలా చూస్తూ ఉంటే చాలా బాగా కనబడుతుంది. ఆల్మోస్ట్ వచ్చామండి, దగ్గరికి అయితే వచ్చాం. బట్ బ్రిడ్జ్ నేను మ్యాప్లో చూస్తున్నాను, బ్రిడ్జ్ నా దగ్గర కనిపిస్తుంది, కానీ మనం మాత్రం బ్రిడ్జ్ దూరంగానే ఉన్నాం. అది ఎంత దూరంలో ఉన్నాం తెలియట్లేదు. సో ఫైనల్లీ మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం, ఎక్కుతున్నాం, బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాం. చిన్న బ్రిడ్జ్, ఇలా మనం ముందుకు వెళ్తే పెద్ద బ్రిడ్జ్ వస్తుందండి. వస్తుంది 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 వచ్చింది 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 అది దిగ్గోండి బ్రిడ్జ్ వచ్చింది. ఇదే గోదావరి బ్రిడ్జ్. సూపర్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే మాత్రం. ఇది నియర్లీ 4 కిలోమీటర్స్ ఉంటుందండి బ్రిడ్జ్. చూసారు అలా ఉందో, మనకు అంత దూరం అనిపించదు, బట్ బ్రిడ్జ్ అయితే చాలా లాంగ్ బ్రిడ్జ్ అండి. చూడండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. అవతల పక్క రోడ్ కొంచెం కిందకు ఉందండి, వెహికల్స్ వెళ్తున్నాయి కదా కనబడుతున్నాయి మనకి. మోస్ట్లీ లారీలే వెళ్తున్నాయి. వావ్, నన్ను మీకు మళ్ళీ చూపిస్తున్నా నా బ్రిడ్జ్ పైన నా ప్రయాణం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, సో వెనకలు కూర్చుని వీడియో తీస్తున్నా. చాలా ఎక్సైటింగ్ ఉందండి. బ్రిడ్జ్ పైన వెళ్తుంటే వావ్ 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 వావ్, ఆసమ్ ఎక్స్పీరియన్స్. నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ ఇలా వీడియో తీసుకుని రావడం ఫస్ట్ టైం. అందుకే హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇలా ట్రిప్లో తిరుగుతూ ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. ఇంకా ఈ బ్రిడ్జ్ గురించి చెప్తే మాత్రం నియర్లీ 4 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారుగా, అలా వెళ్తూనే ఉన్నా కానీ బ్రిడ్జ్ అయితే తిరగట్లేదు, కానీ కనబడడం మాత్రం చాలా తక్కువలో కనబడుతుంది. చూడండి ఆ బ్రిడ్జ్, వెహికల్స్ వెళ్తున్నాయి. నెక్స్ట్ లారీ. ఓకే, మొత్తం బ్రిడ్జ్ దాటేసాం. అండ్ ఆల్మోస్ట్ కూడా తణుకు దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం అనుకుంటా. బ్రిడ్జ్ దాటితే మనకు రావులపాలెం వస్తుందండి, తణుకు దగ్గర రాలేదులేండి. మనం వచ్చేసి కొంచెం ఏలూరు, అమలాపురం అంటే రావులపాలెం వచ్చామండి. అమలాపురం దూరం అంటే ఈ రోడ్డు అయితే మాత్రం చాలా గలీజ్గా ఉందండి. మా ఫ్రెండ్ అయితే మాత్రం నడపలేక నడుపుతున్నాడు. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది రోడ్ అంతా, పాట్ హోల్స్. బాబా, వాడైతే ఇంకా కష్టపడుతున్నాడు చాలా డ్రైవ్ చేయడానికి. స్పీడ్గా వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకంటే రోడ్ అయితే గతుకులుగా. సో సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, సేఫ్ ఉంటేనే మనం ఎక్కడికైనా రీచ్ అవ్వగలం. చూసారా, రోడ్ అంతా పాట్ హోల్సే మ్యాక్స్. కానీ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇలాంటి వ్యూ కోసమైనా మనం ఆ రోడ్లో వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనం
తణుకు దగ్గరికి వచ్చాము. తణుకు దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ఇవి స్పీడ్ చెక్కర్స్, స్పీడ్ చెక్ చేస్తాయన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ మనం తణుకు వచ్చాం. అండ్ మా ఫ్రెండ్ కూడా మీట్ అయ్యాం, వచ్చాడు. ఇదిగోండి తనుజ్, వన్ మీట్ అయ్యాం. అండ్ అలా ఇంట్లో కాఫీ తాగి మళ్ళీ వెళ్ళాను. ఒక సెల్ఫీ అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళామని కలిసామని గుర్తు. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ భీమవరం. ఇదిగోండి ఇందిరాగాంధీ బొమ్మ ఉంది. ఆ బొమ్మ దగ్గర నుంచి భీమవరం ఇక్కడ రోడ్డు ఉంటుందన్నమాట. అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ చూపిస్తుంది, బట్ వెళ్తాగానే తెలియదు ఎన్ని కిలోమీటర్స్. ఇదిగోండి సూపర్ రోడ్, అయితే సూపర్ ఉంది. రోడ్డు చివరిదాకా ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. రోడ్డు కానీ లేకపోయిందంటే మాత్రం చాలా కష్టం ట్రై చేయడం. రోడ్ అయితే సూపర్ ఉంది, లొకేషన్ కూడా అదిరిపోయింది. భీమవరం వెళ్తున్నాం ఎక్సైట్మెంట్తో. అక్కడికి వెళ్తే ఏముంటుందో తెలియదు. భీమవరం పేరనగానే ఒక ఫీల్ వస్తుంది అన్నమాట. సో చూద్దాం భీమవరంలో ప్రత్యేకతలు ఏముంటాయో. ఓకే, ఫైనల్గా రీచ్ అయిపోయాను భీమవరం. ఆ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం బాగోలే. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్స్ భీమవరం, భీమవరం బుల్లోడు. నో ఐఎమ్ భీమవరం బుల్లోడు. సో భీమవరం వచ్చేసరికి అరౌండ్ 1 o'clock అయిందండి. సో 1 అయితే తెలుసు కదా ఏమవుతుందో, కడుపులో ఎరకలు తిరుగుతున్నాయి. సో ఎలకలకి ఫుడ్ పెట్టాలి కాబట్టి మేము ఫుడ్ తినడానికి ఫిక్స్ అయిపోయాం. సో తినడానికి వెళ్దాం చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, తినడానికి వచ్చామండి. లీలాకృష్ణ హోటల్, గ్రాండ్ లీలాకృష్ణ అంట, అది హోటల్ అండి. బట్ ఆ పక్కన ఇంకొక స్పైసీ మ్యాజిక్ అని చెప్పి ఇంకో హోటల్ ఉంది, చిన్న రెస్టారెంట్. చూపిస్తాను చూడండి, ఇదిగోండి స్పైసీ మ్యాజిక్ అంట. మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు నా కోసం, లోపలికి వెళ్దాం తిందామని చెప్పి. సో లోపలికి వెళ్దాం బలరా. సో ఆ మొక్కలు అయితే మాడిపోయి ఫుల్గా, టెక్స్ట్ ఫుల్గా నిండిపోయి నవ్వుతున్నట్టు చెప్తుంటే వాడు. చిన్న చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము ఆ హోటల్లో. హోటల్ చూడడానికి బాగానే ఉంది. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, టేస్ట్ చేస్తున్నాడు వాడు. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసామండి. ఇదిగోండి చికెన్ లాలీపాప్స్ అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా ఫస్ట్ ఆ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ వేస్తున్నప్పుడు వాడికే ప్రాన్స్ ముక్కలన్నీ పడిపోతాను అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు వేసినప్పుడు అయితే నాకు ప్రాన్స్ ముక్కలు ఆడికి ఎలా పడ్డాయి అలాగే పడ్డాయి. బిర్యానీ అయితే మాత్రం అదిరిపోయిందండి, సూపర్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన చాలా బాగుంది. సో ఫుల్గా తిందామని చెప్పి తింటున్నాం. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అండి. సో నెక్స్ట్ పార్ట్లో భీమవరంలో ఏం చేసాం, నెక్స్ట్ ఏం చేసామో చెప్తాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.